ఎప్పుడన్నా మీరు సోల్ టైస్ గురించి విన్నవారంటే చేతులు ఎత్తారు ఎప్పుడన్నా? చాలా కొద్దిమంది. సో when I talk about soul tie, soul is another meaning for psyche. సైకికి ఇంకొక పేరు ఏంటంటే సోల్ అంటాం. సో నీ మనస్సు అన్నదప్పుడు సోల్కి సైకి అని పిలుస్తాం. సో ఇప్పుడు నేను మాట్లాడేదంట మనస్సులో నీకున్న బంధములు, మనస్సులో నీ ప్రియుడు, మనస్సులో నీకు కలిగి ఉన్న వ్యక్తి, మనస్సులో నీ ఫ్రెండ్, ఫిజికల్గా కాదు, రియల్గా కాదు, మనస్సులో. ఈ లోకంలో బ్రతికే ప్రతి ఒక్కరికి సోల్ టైస్ ఉంటాయి. సోల్ టై అన్న వెంటనే తప్పని కాదు. గాడ్లీ సోల్ టైస్ ఆర్ అన్గాడ్లీ సోల్ టైస్, దైవరికమైన బంధముల, దైవరికం కాని బంధముల. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. ఎందుకంటే దీనిని బట్టే నీ జీవితం ఉంది, నీ జీవితంలో ఉన్న పరిణామాలు ఉన్నాయి, నువ్వు అనుభవిస్తున్న స్థితి కూడా ఉందనేది వాక్యం స్పష్టంగా ఉంది. సో దీంట్లో ఉండి నేను కొన్ని విషయాలు మీకు హైలైట్ చేసేటప్పుడు అండర్స్టాండ్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద బేసిక్. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, ఆది కాండంలో చూస్తాము 2వ అధ్యాయం 24 వచనంలో, వారు ఇంకా ఏక శరీరమై ఉంటారు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్తలో అదే చెప్తాం, చూస్తాం, వారు ఇంకా ఏక శరీరమై ఉంటారు. ఏక శరీరం అన్నదప్పుడు తెలుగులో చూసినప్పుడు శరీరము అన్నదప్పుడు యూ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద అవుట్వర్డ్ అనిపిస్తుంది. కానీ అక్కడ చెప్పిన మాట భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏక శరీరమై ఉంటారంటే ఇద్దరు అంటించుకుని ఉంటారా? ఇద్దరు బాడీలు కలిసి ఉంటాయా? ఈస్ టాకింగ్ అబౌట్ నీ శరీరంలో ఉన్న నీ సైకి, యువర్ సోల్ బికమ్స్ వన్. నీ మనస్సు ఒకటవుతుంది, నీ ఆత్మ సపరేటే. యేసు ప్రభు ఎవరి ఆత్మని వారిది సపరేట్గా విమోచిస్తాడు. భర్తది విమోచించినంత మాత్రాన భార్యది అయిపోతుందా? భర్తదే, భార్యది భార్యదే. అందుకని ఆత్మ అయిన దేవుడు మన ఆత్మతో సహవాసం కలిగి ఉండాలని, మన ఆత్మని ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. ఎవరికి వారు దేవుని చేతుల్లోకి సమర్పించుకోవాల్సిన అవసరత. కానీ సోల్ టై అన్నదప్పుడు దేవుడు నీకు ఇచ్చిన బంధములు, నీవు దైవరికమైన బంధములు చూసినప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ సోల్ టై, గాడ్లీ సోల్ టై అన్నదప్పుడు మ్యారేజ్ అన్నదప్పుడు గాడ్లీ సోల్ టై. భార్య భర్త ఏక శరీరం అంటారు. దెర్ విల్ బి వన్ ఇన్ ఇంటజా అంటాం, అంటే ఇన్ థింకింగ్, ఇన్ క్యారెక్టర్, ఇన్ ఎసెన్స్. అంటే వారు ఆలోచించే విధానం, వారు మాట్లాడే విధానం, వారు తలంచే విధానం, లేకపోతే వారు చేసే విధానాలు ఒకటిగా ఉంటుంది. చూసి అంత మనసులో కలవాలి. బైబిల్లో చూసినప్పుడు దేవుని ఉద్దేశం చూసినప్పుడు తల్లిదండ్రులు బిడ్డలు, ఇట్ ఈస్ అగైన్ ఎ సోల్ టై. అమ్మ అన్న వెంటనే నీ మనసులో ఎలా ఉంటుంది? అమ్మ, నాన్న అన్న వెంటనే ఒక ఎక్సైట్మెంట్. దట్ ఈస్ అ సోల్ టై. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ మంచిగా చూడాలంటే వి సీ అబౌట్ డేవిడ్ అండ్ జోనథన్. దావీదు జోనథన్ గురించి చూస్తాము. వారి మధ్య మంచి సోల్ టై చూస్తాం. వారు ఏకమై ఉంటాం చూస్తాం. వారి మనసులో అంతా కలిసి ఉంటాం చూస్తాం. అండ్ దెన్ బైబిల్లో ఇంకో ఎగ్జాంపుల్ చూసినప్పుడు క్రీస్తు సంఘము ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ యాజ్ ఎ గాడ్లీ సోల్ టై. అన్గాడ్లీ సోల్ టైస్ ఒక చిన్న ఉదాహరణలు చెప్పాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము, వేశ్యతో కలుసుకొనిన వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగుదురు కదా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. వారిద్దరూ, ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిన వాడు ఒక వేశ్యతో కలిసిన వాడు ఏమవుతున్నాడంట? ఆ వేశ్యతో ఏక శరీరమై ఉంటాడంట. శరీరంలో ఒకటైపోయాడా? ఇట్స్ టాకింగ్ అబౌట్ ద సోల్ టై. భార్య భర్తలు వారు ఏక శరీరమై ఉంటారు. దట్ ఈస్ గాడ్లీ సోల్ టై. వ్యభిచారము చేసేవాడు వ్యభిచారితో సోల్ టై. అందుకని అంటావు నీ దేహము దేవుని ఆలయం, జాగ్రత్త. నువ్వు ఎవరితో కలుపుతున్నావు? నువ్వు దేహాన్ని కలుపుతాం మాత్రం కాదు, నీ దేహాన్ని ఇస్తాం మాత్రం కాదు, నీ మనసుని ఇచ్చేస్తున్నావు. యు గాట్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ దిస్. దేవుని వాక్యం చూసినప్పుడు ఈ సెక్షువల్ ఇంటిమసీ, దట్ ఈస్ వై వి సే సెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ మ్యారేజ్, ఇన్ అ మ్యారేజ్. బికాస్ యువర్ బెడ్ ఈజ్ అన్ ఆల్టర్. నాట్ ఎవ్రీబడి కెన్ స్లీప్ ఆన్ యువర్ బెడ్. యువర్ బెడ్ ఈజ్ అన్ ఆల్టర్. భార్య భర్తల మధ్య ఉన్న బెడ్ ఈజ్ అన్ ఆల్టర్. వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్, కవెనెంట్ అది. అక్కడ మూడో వ్యక్తి రాకూడదు, ఉండకూడదు, అపవిత్రమైంది, దోషం అది. యు సే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గాడ్లీ సోల్ టైస్ అని చూసినప్పుడు నీ దేహం ఎవరితో కలుపుతున్నావు? యు సే ఇలిస్ట్రేట్ రిలేషన్షిప్స్, ఇలిస్టిక్ రిలేషన్షిప్స్, లేకపోతే అక్కర్లేని సంబంధాలు, వ్యభిచారపు సంబంధాలు. సింపుల్గా మాట్లాడినా
వివాహం అవుతాను ముందు ఈరోజు చూడండి సోల్ టైస్తో నింపబడుతున్నారు. వివాహం అయిన తర్వాత సమాధానంగా బ్రతకలేకపోతున్నారు. మంచి భార్య కాక కాదు, మంచి భర్త కాక కాదు, ఎంత మంచి భార్య అయినా ఎంత మంచి భర్త అయినా, బికాస్ ఇన్ యువర్ లైఫ్ యూఆర్ ఫిల్డ్ విత్ సోల్ టైస్ కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు బీ ఫ్రీ. పెళ్ళైన తర్వాత ఆమెను జ్ఞాపకం చేసుకుంటాం, పెళ్ళైన తర్వాత కూడా అతన్ని జ్ఞాపకం చేసుకుంటాం, పెళ్ళైన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ అంటాం. అందుకని అంటాం జాగ్రత్తగా కాపాడుకోయా నీ జీవితం, ఎవరితో పడితే వాళ్ళతో కలపద్దయ్యా, నీ సోల్ని ఎవరితో పడితే వారితో కలపద్దు, నీ మనసుని ఎవరితో పడితే వారితో ఏకీపించద్దు. ఇట్స్ బికమింగ్ ఎ టై ఫర్ యూ. బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్. నువ్వు ఎవరితో కలుస్తున్నావో చాలా ముఖ్యం, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చాలా ముఖ్యం, నువ్వు ఎలాంటి సాంగత్యము చేస్తున్నావో చాలా ముఖ్యం. ఆ సాంగత్యాన్ని బట్టి నువ్వు ఒకటైపోతున్నావు, జాగ్రత్త. నీ సహచారి అయిపోతున్నాడు, నీ సఖి అయిపోతున్నాడు, జాగ్రత్త. బైబిల్లో చూసినప్పుడు అండి, ఈవెన్ ఎమోషనల్ ఇంటిమెసీ, ఒక వ్యక్తి ఎమోషనల్ ఇంటిమెసీ, ఐల్ టెల్ యూ, ఫిజికల్ ఇంటిమెసీ కన్నా ఎమోషనల్ ఇంటిమెసీ ఇస్ ఫార్ మోర్ వర్స్ట్, ఫార్ మోర్ స్ట్రాంగర్. ఎమోషనల్ ఇంటిమెసీ చూసినప్పుడు ఈరోజు చూడండి, మనుషులు వివాహమైన తర్వాత భార్య దగ్గరకు వచ్చి పలానా స్త్రీ గురించి మాట్లాడతాడు. ఆమె ఎట్లా చేస్తుంది తెలుసా, ఆమె ఎట్లా, నా ఫ్రెండ్ ఎట్లా చేస్తుంది తెలుసా. యూర్ టాకింగ్ ఎమోషనల్ ఇంటిమెసీ, దట్స్ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. నెవర్ బ్రింగ్ ఇట్ ఇన్. తెచ్చి చూడు, నీ కుటుంబం కొంపలు అంటికి పోతే చూడు, సింపుల్, అంతే. భార్యలు నవ్వుతున్నారు ఇక్కడ ఫర్ షూర్, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్లో చూశారు కాబట్టి. బికాస్ ఐల్ బి వెరీ క్లియర్ ఆన్ దిస్ పాయింట్. నెవర్ బ్రింగ్ అవుట్ అన్ అదర్ మ్యాన్స్ నేమ్ ఇన్ యువర్ మ్యారేజ్ లైఫ్. నా ఫ్రెండ్ అట్లా చేశాడని చెప్పి చూడు. ఐమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, యు ఆర్ డిస్ట్రాయింగ్, దే ఆర్ యువర్ సోల్ టై. బీ వెరీ కేర్ఫుల్, డోంట్ హ్యావ్ అన్నెసరీ సోల్ టైస్. నీ సంఘం ఒక సోల్ టై అవుతాడు, నీ ఆత్మీయ తండ్రి ఒక సోల్ టై అవుతాడు, నీ ఆలయం ఒక సోల్ టై అని చెప్తున్నాను కదా. అదే సమయంలో నీ తల్లిదండ్రులు సోల్ టై, నీ దేవుడు సోల్ టై, నీ వివాహం చేసుకోబోయే వ్యక్తి సోల్ టై. బీ కేర్ఫుల్, దే ఆర్ అటాచ్డ్ టు యూ, ఇన్ యువర్ మైండ్ దే ఆర్ అటాచ్డ్ టు యూ. వాళ్ళ ప్రభావితాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది అనేది దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చూసి, ఒక మనిషి తన జీవితంలో తన దేహంతో సరిగా ఏది జరిగిందో, ఒక సింపుల్ యాజ్ దిస్ అండి, ఒక మనిషి తాగుతున్నాడు, ఏమవుతున్నాడు, బానిస అయిపోతున్నాడు. ఎక్కడ బానిస అయ్యాడు? మనసులో బానిస అయ్యాడు. ఆపరా అని చెప్పు, ఈ మనసు అంటది నేను ఆపలేను. తాగింది డైజెషన్ అయింది దేహంలో, కానీ తాగినప్పుడు తన కెమికల్ రియాక్షన్స్ మనసులో అవుతుంది చూడు, రియాక్షన్. ఆ ఎక్స్పీరియన్స్ కోరుతున్నాడు మరలా అడిక్ట్ అనేటప్పుడు ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్ని కోరుతున్నాడు. అందుకని అపవాది ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, కొన్ని మందులు తాగినప్పుడు ఆలే అంటారు 5 నిమిషాల్లో గాలి తెలిపోతారు. యు సీ దట్ దేహం వద్దు అంటుంది, కానీ మనసులో దాన్ని బట్టి నీకు వస్తున్నది ఎక్స్పీరియన్స్, నీకు ఒక టై అయిపోయింది, అది కావాలి. అందుకని పోర్నోగ్రఫీ చూసేవాడు చెప్పండి, నేను దేహంతో వ్యభిచారం చేయట్లేదు కదా అంటున్నాడు, కానీ తన మనసు ఇస్ డిస్ట్రాయింగ్ హిజ్ మైండ్. అందుకనే చూడు, ఆపలేడు. ఆ మైండ్కి ఆ సాటిస్ఫాక్షన్ కావాలి. అపవాది వెళ్తున్నాడు, ఇట్స్ అ సోల్ టై. రిమెంబర్, ఇట్స్ అ సోల్ టై. ఆ సోల్ టైస్ని తెంపాలి. అది నీకేమాత్రం మంచిది కాదు. నిన్ను మొత్తానికి నాశనానికి తీసుకెళ్ళేది, నిన్ను మొత్తానికి అంతానికి తీసుకెళ్ళేది. బైబిల్లో చూసినప్పుడు అండి, దేవుని వాక్యము మనకి గ్రహింపునిస్తుంది. గ్రహింపునిచ్చిన తర్వాత ఒక మనిషి గ్రహించి, అరే దీంట్లోంచి నాకు విడుదల కావాలి అంటే దేవుడు తనకి సహాయం చేస్తాడు. నువ్వు విడుదల కోరకనా దేవుడు అంతటి దేవుడు నీకు చేయడు. ఎందుకంటే నువ్వు అనుభవిస్తూ, నువ్వు ఆశిస్తూ, నువ్వు కోరుతూ, నువ్వు పాపంలో ఉంటూ, ఆ బంధకాలలో నువ్వు ఆనందిస్తూ ఉన్నావు. నువ్వు ఆనందిస్తున్నప్పుడు ఎవరిని నేను విడిపించగలుగుతారు? తలుపు తీసి బయటికి రానా కూడా నువ్వు రావు. ఎందుకు? నాకు ఇదే బాగుందంటావు. కానీ అది నీ నాశనం అని నువ్వు గ్రహించినట్లయితే నీకు విడుదల కలుగుతుంది. ఇప్పటికి 2 రకాల సోల్ టై చెప్పాను. ఒకటి ఎమోషనల్ సోల్ టై, రెండోది ఫిజికల్ సోల్ టై. అర్థమైంది కదా? వ్యభిచారం చేసేవాడు ఆ వ్యభిచారితో సోల్ టై అవుతున్నాడు, కలుస్తున్నాడు, ఏకమవుతున్నాడు. మెంటల్గా అంటే పోర్నోగ్రఫీ చూసినాడు, మెంటల్గా సోల్ టై అగైన్ అక్కడికే వస్తుంది. సో అందుకని యేసు ప్రభు అన్నాడు, మీరు వ్యభిచారం చేయొద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే
వ్యభిచారం చేస్తావు. ఇట్స్ బికమ్ ఎ సోల్ టై. కాన్సిక్వెన్సెస్ ఒకటే లోపట, నీ రిజల్ట్ ఒకటే లోపట, నీ కలిగే కాన్సిక్వెన్సెస్ పరిణామాలు ఒకటే. అపవాదికి నీ పైన అధికారం వచ్చింది, పట్టించుకున్నాడు. నేను నీ మనసుని పట్టించుకున్నాడు, నీ మనసుని వెళ్తున్నాడు. నెక్స్ట్ నేను చెప్పింది ఏంటంటే, నెక్స్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే ట్రామా బాండింగ్ అంటారు దీన్ని. ట్రామా బాండింగ్ అంటే ఒక గాయము, ఒక వేదన, ఒక దుఃఖంలో కలుగుతున్న బాండింగ్. అందుకని అంటాం, నీ జీవితంలో ఒక గాయం జరిగినప్పుడు ఏమవుతుందో పరీక్షించుకోవాలి. ఎందుకంటే సోల్ టై అనేటప్పుడు నీకు కేవలం ఒక సుఖాన్ని ఇచ్చేది మాత్రం కాదు, నీకు ఎక్కువ దాడి వచ్చినా కూడా నువ్వు సోల్ టై అయిపోతావు అంట వాళ్ళతో. అందుకని చూడండి, ఒక అబ్యూజర్తో చేరిన తర్వాత, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళి అబ్యూజర్తో చేరిన తర్వాత బయటికి రాలేరు. ఎందుకంటే ఆ అబ్యూజ్లోనే ఉండిపోతారు. అబ్యూజ్లో ఉంటే ఏమంటారు తెలుసా, ఏమైపోతుందో నా జీవితం, ఏమైపోతుందో బయటికి తెలిస్తే, ఏమైపోతుందో ఈ పరిస్థితులు, ఏమైపోతుందో బయటికి రాలేరు. యు ఆర్ ఇన్ టై. దట్ టై ఈస్ హోల్డింగ్ యూ అండ్ థ్రెటనింగ్ యూ. ఇట్ ఈస్ అబ్యూజింగ్. దట్ ఈస్ కాల్డ్ ట్రామా అబ్యూజ్ టైస్. ఈ అబ్యూజింగ్ చూసినప్పుడు రిజెక్షన్. అందుకనే చూడండి, కొంతమంది ప్రేమించి ప్రేమలో ఉన్నప్పుడు కూడా వారికి అంత టై ఉండదంట. ప్రేమించి మోసం చేస్తారు చూడు, వారు మోసం చేశారని తెలిసింది చూడు, వారిని పట్టుకుంటాడు చూడు, వాడిని క్షమించను, వాడంతా చూస్తాం, నాకు ఎలాంటి పని చేస్తుందా. యు సీ, యూఆర్ నాట్ థింకింగ్ గుడ్, యూఆర్ థింకింగ్ బ్యాడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ టై. అర్థమవుతుందా? నీకు మంచి కాకపోయినా, నీకు చెడు జరిగినా కూడా ఇట్ ఈస్ స్టిల్ అ టై. నువ్వు పట్టుకున్నావు చూడు, నీ మైండ్ అంతా ఆక్యుపై ఉంది చూడు. ఆ కోపం, ఆ కక్ష, ఆ పగ, ఆ క్రోధము, ఆ నెగిటివిటీతో నిండి ఉంది చూడు. యు సీ, దట్ ఈస్ అగైన్ ఎ సోల్ టై. అపవాది అనేక సార్లు వస్తే మంచికి వస్తాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. యు సీ, అదే నెక్స్ట్ థింగ్ చూసినప్పుడు నెగ్లిజెన్స్. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటా, కొంతమందికి ఐ విల్ ప్రూవ్. అందుకని అంటాం, ఎవరికి ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నీ జీవితం ఏదో చేసుకుని పో. కొంతమంది ఇందుకురా చదువుతున్నాడు, ఆమెకు చూపిస్తాడు చూడు, నన్ను అట్లా అన్నారు కదా, నిరూపిస్తాను చూడు. నువ్వు ఎవరికి ఏం నిరూపించాల్సిన అవసరం లేదు. నిరూపిస్తా ఏమైనా టైటిల్ ఇస్తాడు నీకు, నిరూపిస్తా వండర్ఫుల్ రా అంటాడు, కనీసం చేసేలా అని పోతా ఉంటాడు. సో దట్ ఈస్ బికమింగ్ ఎ టై. అపవాది అనేక సార్లు నేరాలు వేస్తూ కొట్టి దూరతాడంట నీ మనసులోకి. ఒకటి ప్లెజర్ లోపంగా వస్తాడు, లేదా కొట్టి వస్తాడు. జాగ్రత్త. అండ్ నెక్స్ట్ కంట్రోల్ అండ్ మ్యానిపులేషన్ చూసినప్పుడు ఈరోజు చాలామంది గిల్ట్ బేస్డ్ రిలేషన్షిప్. ఈ గిల్ట్ బేస్డ్ రిలేషన్షిప్లో అనేక శాతం ఎవరంటే స్త్రీలంట. ఒక అబ్బాయి ఎంట పడతాడంట, నేను నిన్ను ప్రేమిస్తాను, నాకు ఇష్టం లేదనేస్తాడంట. ఫస్ట్ కాదు, నాకు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, చెయ్యి కోసుకుంటాడంట, రక్తం తెస్తాడంట, దూకేస్తానంటాడంట. ఇంకా చూసి అయ్యో చచ్చిపోతా అంటున్నాడు, అయ్యయ్యో నేనంటే చాలా ప్రేమేమో. నీకు ఇష్టం లేదు, నీకు ప్రేమ లేదు, కానీ నువ్వంటే చాలా ప్రేమ. సర్లే, ఆడేమైపోతాడు, ట్రాప్లోకి వెళ్ళిపోతాడు. అందుకనే కొంతమంది చూడండి, మంచిగా వచ్చి అడుగుతారంట, రాకపోతే దీన్ని ఎట్లా పట్టాలో నాకు తెలుసరా అంటాడంట. యు గాట్ బి వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ అ సోల్ టై. ఇట్ ఈస్ నాట్ లవ్, ఇట్ ఈస్ లస్ట్. దట్ సోల్ టై అనేటప్పుడు జాగ్రత్త. కొంతమంది నీ కొరకు ఏమన్నా చేస్తానని వస్తారు, నిన్ను ఎంతన్నా అంటారు. అందుకని మెన్ దగ్గర అంటారు, బీ కేర్ఫుల్ ఇఫ్ షీ ఈజ్ అ గోల్డ్ డిగర్ అంటారు. నీ దగ్గర పడుంటా, నీకెంతన్నా చేసి పెడతా, నీ పాదాలే పట్టుకుని ఉంటా. కాలు పట్టుకుని ఉండటానికి కాదు దేవుడు పార్ట్నర్ ఇచ్చేది, కలిసి బ్రతుకుతానికి పార్ట్నర్ ఇచ్చాడు, కలిసి సహవాసం చేస్తానికి పార్ట్నర్ ఇచ్చాడు, కలిసి జీవిస్తానికి, ఒక స్నేహితురాలుగా కలిసి బ్రతుకుతానికి, నీ కాలు దగ్గర పడి ఉండటానికి కాదు. అలాంటి చూసినప్పుడు అయ్యో ఎంత ప్రేమో ఎంత మంచిదో అనుకుంటా, ఒకేసారి ముంచుకొని చూస్తావు. సో దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎ సోల్ టై. ఇక్కడే చాలామంది అజ్ఞానంలో పరీక్షించకుండా, బికాస్ దిస్ మైండ్ ఈజ్ నెవర్ టాట్, దిస్ లాజిక్ ఈజ్ నెవర్ టాట్, యూ జస్ట్ గెట్ ఫుల్డ్, ఇన్స్టెంట్ ఫుల్డ్. ఐ సో విష్ ఈ వాక్యము అందరు వింటే ఎంత బాగుండు. ఎందుకంటే జీవితంలో ఎంత జాగ్రత్త ఉండొచ్చు, వారి జీవితంలో పరిణామాలు ఎలా ఉంటాయని గ్రహించి బ్రతికితే ఎంత బాగుంటుంది. చూసి లాస్ట్, ఇది చాలా జాగ్రత్త, ఇది చాలా కామన్గా ఉంటుంది.
ఈ సోల్ టై చూసినప్పుడు చాలా కామన్గా ఉంటుంది. ఇది 5వది, జాగ్రత్త. ఈ సోల్ టై ఎలా కలుగుతుందంటే కాన్స్టెంట్ కమ్యూనికేషన్, కాన్స్టెంట్ ఫాలో అప్ ఆన్ సోషల్ మీడియా, కాన్స్టెంట్ మెమరీస్, కాన్స్టెంట్ ఫొటోస్ ఫ్లాషింగ్. ఈరోజు సోషల్ మీడియా మొత్తం చూడు, నీకు సమ్మరైజ్ చేస్తుంది. ఈరోజు నీ ఫోనే చూడు, నీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ సమ్మరైజ్ చేసి ఇస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఫోన్లలో ఎట్లనే ఈరోజు సాఫ్ట్వేర్లన్నీ నీ ఫ్రంట్ హోమ్ పేజ్లోనే వస్తూ ఉంటుంది. ఎవరి ఫోటోలు నీ దగ్గర ఉన్నాయి, జాగ్రత్త. ఎవరితో ఫోటో క్లిక్ చేస్తావో జాగ్రత్త. బికాజ్ ఏంటంటే కాన్స్టెంట్ మెమరీస్ ఫ్లాష్ అవుతుందో ఒక బాండింగ్ క్రియేట్ అవుతుందంట. ఆ మనిషితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఆ మనిషి నీ పక్కన ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రతిరోజు ఫ్లాషింగ్తో ఏమవుతుందంటే యూఆర్ క్రియేటింగ్ అ బాండింగ్. ఆ బాండింగ్ సోల్ టైగా మారుతుంది. ఇట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, ఐమ్ బీయింగ్ వెరీ క్లియర్. సో చాలామందికి ఈ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ ఫస్ట్ థింగ్. ఈరోజు చూడు, స్కూల్లోకి వెళ్తావు, యు ఆర్ డిఫరెంట్, నీకు తెలుసది. మొదటి రోజు అందరికి వేరుకుంటావు, కాలేజ్కి వెళ్తావు అందరికి వేరుకుంటావు, కంపెనీలో న్యూ ఆఫీస్కి వెళ్తున్నావు, నీ వర్క్ క్లయింట్స్ అందరితో నేను దేవుని బిడ్డనే అంటావు. కానీ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ ఏమవుతుంది చెప్పు, నిన్ను వారిలో నేను ఒకటిగా చేసేస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఎ సోల్ టై. అందుకని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దామా, లేకపోతే బయటికి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్దామా? దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించుకోదామా, లేకపోతే క్లబ్కి వెళ్ళి పార్టీ చేసుకోదామా? నువ్వు అంటావు, నేను క్లబ్కి వస్తాను కానీ నేను తాగను, నేను క్లబ్కి వెళ్తాను కానీ నేను ఏం చేయను, మీ కొరకు నేను వస్తా. ఎందుకు ఆ మాట అంటున్నావు? యు ఆర్ ఇన్ అ సోల్ టై. కాబట్టి నేను అంటున్నా, నేను పాపం చేయను అంటున్నావు కానీ లాక్కుని వెళ్ళిపోతుంది. ఫస్ట్ రోజు కాదు, రెండో రోజు కాదు, మూడో రోజు కాదు, 4వ రోజు జస్ట్ టేస్ట్, ఏం తప్పు కాదు, టేస్ట్. అక్కడ నుండి అయిపోయింది జీవితం. ఇట్ ఈస్ అ సోల్ టై. బీ వెరీ కేర్ఫుల్ ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు. అందుకని వివాహమైన వారికి అంటాం, భార్యాభర్తలు ఎక్కువ మాట్లాడుకోవాలి వేరే ఎవరితో కన్నా. భార్యాభర్తలు కాకుండా వేరే ఎవరితోనో ఎక్కువ మాట్లాడారనుకో వాళ్ళు సోల్ టై అయిపోయారు. జాగ్రత్త. ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీ డైరెక్టర్లు, కోటీశ్వరులు కూడా పోయి క్లర్క్తో పెట్టుకుంటాడు అఫేర్. కారణం ఏంటి? పొద్దుట్లు లేచి ఆమెతో మాట్లాడతాడు, భార్యతో మాట్లాడు. కాఫీ తీసరా, అదేమైంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, అదేం జరిగింది, భార్యతో ఆ ఇంటికి వచ్చాను, హనీ ఐ లవ్ యూ బాబాయ్, సీ పడుకుడు, ఐ గుడ్ నైట్, సీ లవ్ యూ, అయిపోయింది. కానీ ఎవరితో మాటలు ఎక్కువైపోతున్నాయి, ఎవరితో సహవాసం ఎక్కువైపోతుంది? సోల్ టై. హృదయం తెరిచిన తర్వాత దేహాన్ని సెకండ్లో అప్పచెప్పుకుంటావు. అదే నాకు చెప్తూ వచ్చాను. స్నేహితులను తీసుకెళ్తాను, మొదట నువ్వు కాదంటున్నావు, నీ మనసు ఎప్పుడు కలిసిపోయిందో నీ దేహాన్ని తీసుకెళ్ళిపోతానికి పెద్ద పాయింట్ కాదు అక్కడ. సో యువర్ సోల్ టైస్ రియల్లీ మ్యాటర్. బీ కేర్ఫుల్ ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు నీ మనసును ఆక్యుపై చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వారు. జ్ఞానులతో వెళ్ళు, జ్ఞానాన్ని సంపాదించుకుంటామని తెలియజేయబడుతుంది. పరిశుద్ధ జనంతో వెళ్ళు, పరిశుద్ధంగా బ్రతుకుతావు. పరిశుద్ధ బ్రతుకుతాం చాలా సులభం, తెలుసా నీకు అది? పాపుల మధ్య పరిశుద్ధంగా బ్రతుకుతాం చాలా కష్టం. సో యూ నీడ్ ద రైట్ గ్యాంగ్, ద రైట్ పీపుల్, ద రైట్ ఐడియాలజీ. ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతా అంటారు, ఒకడు దూరతారంట మధ్యలో. ఇదేం తప్పు కాదు, ఇదేం పాపం కాదు, ఇదేం ఇది కాదు, ఇదేం అది కాదు. అక్కడి నుండి వెళ్తాయి చూడండి, అక్కడి నుండి మారుతాయి చూడండి, అక్కడి నుండి జరుగుతుంది. బీ వెరీ కేర్ఫుల్. ఆల్వేస్ యువర్ సెన్స్ ఆన్ అలర్ట్. ఇది అవసరమా? ఎవరికి బంధించబడద్దు దైవరికమైన కార్యాలకి తప్ప. అందుకని అంటాం, దేవుడు అనేటప్పుడు భార్యాభర్తలు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు అనే దానికి రుజువు భార్యకి నమ్మకంగా ఉన్నావు, భర్తకి నమ్మకంగా ఉన్నావు. భార్య భర్త కాదా, పెళ్ళవలేదా, తల్లిదండ్రులకి నెక్స్ట్ బాండ్ అక్కడే, ద నెక్స్ట్ గ్రేటెస్ట్ బాండ్ అక్కడే. నమ్మకం ఉండాలి, లెక్కప్ప చెప్పాలి. స్నేహితుడు పిలుస్తున్నాడని అమ్మతో అబద్ధం ఆడతాం, స్నేహితురాళ్ళు పిలుస్తున్నారని నాన్నతో అబద్ధం ఆడతాం, మేము ఇంట్లో కూర్చొని చదువుకుంటామని క్లబ్కి వెళ్తాం. యు సీ ఆల్ దోస్ ఆర్ సోల్ టైస్ అండ్ ఇట్స్ డేంజరస్. అందుకనే చూడండి, ప్రార్థన చేయంటే నా మనసు సరిలేదు. ఎవరికైనా ప్రార్థన చేయనప్పుడు నా మనసు సరిలేదంటే మేబీ దేర్ ఇస్ సమ్ సోల్ టై ఇన్ యూ. ఆ సోల్ టైస్లోనే అపవాది పట్టుకుంటాడు. హీ విల్ మేక్ యూ ఫీల్ గిల్టీ కాన్షియస్. లోపల నుండి గిల్టీ కాన్షియస్ ఫీలింగ్ తీసుకొస్తాడు. దేవుడు వాటిలో చూసినప్పుడు అండి, ఈ సిమ్టమ్స్ని గ్రహించి ఈ సిమ్టమ్స్ నుండి బయటికి రావాలి. ఈరోజు బీ కాన్షియస్. ఎవరితో నువ్వు సహవాసం కలుగుంటాం. మన టైం అయిందండి, దయచేసి స్థలంలో ఉంచుతాం. ఒకసారి పరీక్షించుకో,
ఏ రకాల సోల్ టైస్ ఉన్నారు? కొంతమంది ఎప్పుడో చిన్నప్పుడు కలిగిన బాండింగ్స్, చిన్నప్పుడు కలిగిన సోల్ టైస్ ఈ రోజు కూడా నిన్ను వేధిస్తున్నాయేమో. కొంతమంది యవన కాలంలో చేసిన దానికి వివాహితులయ్యో, తండ్రివయ్యో, తల్లివయ్యో, అయినా కూడా ఆ సంబంధాలు నిన్ను ఇంకా బాధిస్తూ ఉన్నాయేమో, జ్ఞాపకాలు అవుతూ ఉన్నాయేమో. ఈరోజు దేవుని దగ్గర ఆధారపడు, దేవుని దగ్గర రా, గ్రహించు. ఈరోజు వాక్యం వింటూ నీలో ఏమైనా ఉందా పరీక్షించుకో. రికగ్నైజ్ ఇఫ్ దేర్ ఇస్ అ సోల్ టై ఇన్ యూ. ఈరోజు చాలా మంది చూడండి, ఒక పాపం చేసి ఒక రిలేషన్షిప్ నుండి బయటకు వస్తానికి ఇంకొకరితో పడతారు. వాడద నుండి బయటకు వస్తానికి ఇంకోటి దగ్గరికి వెళ్తావు. లేదు లేదు, నువ్వు దేవుడి దగ్గరకు రా, దేవుని దగ్గర రా. మల్టిపుల్ పీపుల్ హావ్ అబ్యూస్డ్ యూ. ఈరోజు మల్టిపుల్ విక్టమ్గా ఉన్నావు నువ్వు. కానీ నువ్వు గ్రహించి, దేవా నీ దగ్గరకు వస్తా ముందు బదులుగా ఎవరి దగ్గరకు వెళ్ళాను ప్రభా. ఈరోజు నాకు విడుదల కావాలి, నా పాపాన్ని గ్రహిస్తున్నా, నా స్థితిని గ్రహిస్తున్నా, నా జీవితంలో స్వతంత్రత కావాలి, ఈ శాపం నుండి విడుదల కావాలి. నువ్వు గ్రహించి దేవుడిని అడిగినట్లయితే దేవుడు విడిపిస్తాడండి. రికగ్నైజ్ యువర్ సోల్ టైస్, రికగ్నైజ్ యువర్ సోల్ టైస్. ప్రార్థన చేయి, దేవుని ఆత్మను అడుగు, పరిశుద్ధాత్మ దేవా నాకు గ్రహింపజేయ. స్టాప్ జస్టిఫైయింగ్ యువర్ ఎమోషనల్ బాండ్స్. కాల్ ఇట్ అవుట్. వాట్ ఈస్ ఇట్? ఎవరది? ఏంటి? ఒక పేరు చెప్తే భయమా? ఒక మనిషి పేరు చెప్తే అసహ్యమా? పరీక్షించు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు వారే నిన్ను వెళ్తున్నారు. జాగ్రత్త. దే బికమింగ్ ఎ సోల్ టై టు యు. బీ వెరీ కేర్ఫుల్. నీ సమయం ఎవరితో గడుపుతున్నావు? దేవునితో గడుపు, దేవునితో గడుపు. అలవాటు చేసుకో, దేవునితో గడుపు. దేవునితో మాట్లాడు, పరిశుద్ధాత్మతో మాట్లాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని అడుగు. నా జీవితాల ఖాళీ నువ్వు నింపయ్యా, నువ్వు కావాలి ప్రభా, నాకు నువ్వే కావాలి ప్రభా, నా తోడు నువ్వు ఉండాలి ప్రభా. నీ ప్రేమ నా హృదయంలో కుమరించబడాలయ్యా, నీ ప్రేమని అనుభవించాలయ్యా, నీ ప్రేమని అనుభవించాలి ప్రభా. ఇక మరలా తలుపులు తెరవనయ్యా, మరలా అలాంటి సాంగత్యం చేయను ప్రభా, మరలా అటువంటి చోట్లకి వెళ్ళను ప్రభా, మరలా అలాంటి ట్రిగర్స్ అన్ని అవాయిడ్ చేస్తాను ప్రభా. దేవా సమయం నీతో గడుపుతాను, ఆ స్నేహం నీతో చేస్తాను, నీకు దగ్గరకు ఉంటాను ప్రభా. ఒక ప్రార్థన చేయి యథార్థంగా, దేవుడితో చెప్పు యథార్థంగా. దేవుడు నీకు స్వతంత్రత ఇస్తాడేమో కానీ ఆ స్వతంత్రత నువ్వు కాపాడుకోవాలండి. చేసిన పాపమే మరలా తిరిగి వెళ్తూ ఉంటే ఆ స్వతంత్రత ఉండదు. నీ జీవితంలో అందరు అక్కర్ల నీ గమ్యాన్ని నేను చేర్పిస్తానికి దేవుడు నీ కొరకు నిర్ణయించిన వారు చాలు. అన్ని బంధములు ప్రేమే కాదు, దేవుడు నీ కొరకు నిర్ణయించిన నిజమైన ప్రేమ బంధములు ఉన్నాయి. అన్ని వ్యక్తులు, అన్ని సహాయం, అన్ని సహవాసం దేవుడి నుండి వచ్చింది కాదు. దేవుడి సహాయం ఏదో గ్రహించు. చెప్పు, యేసుప్రభా నన్ను స్వతంత్రంగా చెయ్యయ్యా. యేసుప్రభు చెప్పలేదా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తారని? నిజంగా మీరు స్వతంత్రం కానేరాలండి. అడుగు, యేసయ్యా నన్ను స్వతంత్రంగా చెయ్యయ్యా, నన్ను స్వతంత్రాలుగా చెయ్యి ప్రభా, నా జీవితంలో స్వతంత్రత దయచేయ్యా. అడుగు, దేవుణ్ణి అడుగు. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ఈరోజు విత్తనే వాక్యం చూడయ్యా. అక్కడ లేని బంధకాల్లో ఉన్నారో చూడు ప్రభా. ఎవరెవరైతే ఈవిల్ సోల్ టైస్, అన్గాడ్లీ సోల్ టైస్, నీది కాని బంధాల్లో ఎవరెవరు ఉన్నారో, నీవు కాని బంధముల్లో ఎవరెవరు ఉన్నారో దేవా, ఎవరెవరైతే గ్రహిస్తూ నాకు విడుదల కావాలంటున్నారో విడుదల దయచే ప్రభా, విడిపించు ప్రభా. అపవాదియాల్లో వద్దయ్యా, అపవాదియాల్లో వద్దయ్యా, అపవాదికి అధికారం ఉండడం వద్దయ్యా. అపవాది మమ్మల్ని ఏళ్ళలో వద్దు ప్రభా. మాకు విడుదల కావాలి, మాకు జయం కావాలి, మా జీవితంలో స్వతంత్రత కావాలి ప్రభా, నీ ధన్యత కావాలి ప్రభా, నీ ఆత్మ కార్యము జరగాలి ప్రభా. బానిస స్థితిలో ఉన్నారేమో, త్రాగుడు సోల్టైలు ఉన్నారేమో, వ్యభిచారపు సోల్టైలు ఉన్నారేమో, పోర్నోగ్రఫీ సోల్టైలు ఉన్నారేమో, డ్రగ్స్ సోల్టైలు ఉన్నారేమో, అయ్యా స్మోకింగ్ సోల్టైలు ఉన్నారేమో. ఈరోజు అటువంటి వారు ఇక్కడ ఉన్న నా స్వరము వినబడుతూ ఈ ప్రార్థన ఏకమిస్తూ నాకు విడుదల కావాలన్న వారు ఉంటే ఇప్పుడైనా సరైన యేసు నామములో బంధకములో తప్పబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. విడుదల, విడుదల యేసు నామములో,
ఎవరెవరైతే నాకు విడుదల కావాలని అడుగుతున్నారో చెప్పండి. దేవా నాకు విడుదల కావాలి, నన్ను విడిపించు, ఇప్పుడే విడిపించు, ఇప్పుడే తెప్పివే ప్రభా. నేను అసహించుకుంటున్నాను, నాకు వద్దు, నాకు విడుదల కావాలి, నాకు నిజమైన దీవెనలు కావాలి, నాకు నిజమైన ఆనందం కావాలి, నాకు దేవుడు నిర్ణయించిన సంబంధాలు కావాలి. సమాధానంతో నేను బ్రతకాలి. వేదంతో కాదు, టార్మెంట్ కాదు, దరిద్రతలో కాదు, నాశనంలో కాదు, శాపంలో కాదు. ప్రతి అపవాది కోటలు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బద్దలగును గాక అని ప్రకటిస్తున్నాను. ఐ స్పీక్ ఫ్రీడమ్ రైట్ నౌ, డెలివరెన్స్ రైట్ నౌ. అపవాది కోటలన్నీ లయపరచబడును గాక. వాడు ఆలోచనలు, వాడి తలంపులు, వాడు చేసే విధానాలు అన్నీ ఎదురిస్తున్నాము యేసు నామములో. ఇప్పుడే సమాధానము మా నిద్రలో, మా కళల్లో, మేము పడుకునేటప్పుడు, మేము కూర్చునేటప్పుడు, మేము పని చేయనప్పుడు, మా ఆలోచనలో ఏ రీతిగా వాడు దూరతలకి వీలు లేదని ప్రకటిస్తున్నాము యేసునామములో. We forgive. ప్రేమే మా ఆయుధము, క్షమాపణే మా ఆయుధము, విశ్వాసమే మా ఆయుధము. ఇదిగా మంచి మనసుతో నిండి ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. విడుదల దయచి. We bind every evil power. ప్రతి అపవాది అధికారం యేసు నామములో బంధించబడును గాక. ఇప్పుడే వాటి నుండి దేవుని ప్రజలకి ఎవరెవరైతే ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్నారో విడుదల కలుగును గాక. విడిపించబడిన వారికి జయంతో బ్రతుకుతున్నారు ఈ తరపు నుండి. We sleep well. We live with freedom. No mental traumas. Healing in our mind. Healing in our bodies. మనుషులు చేసిన విరోధమైన కార్యాలను మేము క్షమిస్తున్నాము. మేము గతంలో చేసిన నిర్లక్ష్యత తోటి, అజాగ్రత్తను బట్టి, మోసపడి చేసిన కార్యాలని అన్నిటిని మేము ఇప్పుడే విడిపించుకుంటున్నాము. వాటిని ఇక అసహించుకుంటున్నామని ప్రకటిస్తున్నాము. దేవా నీ మార్గంలో నడుస్తామయ్యా, నీ చిత్తాన్ని వెతుకుతున్నామయ్యా, నీ సహాయాన్ని కోరుకుంటున్నామయ్యా. మమ్మల్ని బాగు చేయాలయ్యా, మమ్మల్ని బాగు చేయి, నన్ను బాగు చేయి, మమ్మల్ని అందరూ బాగు చేయి. Fill us with your love. నీ ప్రేమతో మమ్మల్ని నింపు. మా మనసు నీ వాక్తో నింపబడాలయ్యా. మా మనసులో నీ వాక్యంతో బలపరచబడాలి ప్రభా. నీ మార్గంలో తెలుసుకోవాలి ప్రభా, నిన్ను గ్రహించుకోవాలి ప్రభా, నిన్ను అర్థం చేసుకోవాలి ప్రభా. హెల్ప్ us. ఈరోజు ప్రభా ఈ ప్రాంతంలో వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ వాక్యం ఎప్పుడు విన్నానో, ఈ ప్రాంతంలో ఎప్పుడు చేరినానో వారిలో కూడా నీవే కార్యాన్ని జరిగించమని ప్రభు యేసు నామములో నీకు విడుచున్నాం తండ్రి. ఆమేన్.